ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, ఈరోజు మీ ఇంట్లో అద్భుతాన్ని జరిపించబోతున్నా. నువ్వు ఇన్నాళ్ళు కోరింది దక్కబోతుంది. ఈరోజే అది నువ్వు కల్లారా చూడబోతున్నావు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏది కోరినా సరే అది జరగడం లేదని, నువ్వు ఏ పని మొదలు పెట్టినా సరే అందులో నీకు ఓటమి ఎదురవుతుందని, ఎంతో మంచిగా దాని మీద కష్టపడుతున్నా సరే అసలు నీకు ఫలితం రావడం లేదని దిగులుగా కూర్చొని ఉన్నావు కదా. ఇంకా ఏంటి బాబా, అన్నీ మీరు చెప్పినట్లే చేస్తున్నాను కదా, అయినా సరే నాకు ఎందుకు ఓటమి ఎదురవుతుంది, ఎందుకు నా జీవితం ఇలా మారిపోయిందని చెప్పి నువ్వు అనుక్షణం భయపడుతూ, బాధపడుతూ, కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా. దిగులు పడకమ్మా, ఇక నుంచి నీ జీవితం అనేది మారిపోతుంది. అది ఇలా కాదు, ఎలా ఎవరు ఊహించని విధంగా అత్యద్భుతంగా నీ జీవితం మారిపోతుంది. నీ సాయిని నమ్మమ్మా. ఇక నుంచి నువ్వు ఏం చేసినా సరే అందులో నీకు విజయం అనేది వస్తుంది. అలానే నీ ఎదుగుదల కూడా ప్రారంభమవుతుంది. నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ఎంత కిందికి తొక్కాలని చూసినా సరే, ఎన్ని కుట్రలు చేసినా సరే అవేవి కూడా అస్సలు ఫలించవు. నువ్వు ధైర్యంగా ఉండు, నీ సాయి మీద నమ్మకంతో ఉండు, అంతా మంచి జరుగుతుంది. నమ్మకమైన ఒక ఆయుధాన్ని నీతో ఉంచుకో అమ్మ. మిగతావన్నీ కూడా ఏమాత్రం కూడా అవసరం లేదు. నువ్వు కోరుకున్నవి కోరుకున్నట్టు జరిగి తీరుతాయమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండు, దిగులు పడొద్దు. ఎందుకంటే ఒకటి చెప్తాను విను, నీకు కష్టాలు వచ్చి వెళ్తాయంటే అతి త్వరలోనే సంతోషం రాబోతుందని అర్థం. అది కూడా వచ్చి వెళ్తుందని కాదు. ఇప్పుడు నీకు అమితమైన కష్టాలు ఒకేసారి వచ్చి నిన్ను చిత్రవద చేస్తున్నాయి అంటే త్వరలోనే ఆనందం అనేది నీకు దగ్గర అవబోతుందని అర్థం. ఎవరు ఊహించనంత సంతోషం ఎవరు కూడా కలలో కూడా అనుకోరు. నువ్వు ఊహించనంత సంతోషాన్ని నేను నీకు చెప్పబోతున్నాను. ధైర్యంగా, సంతోషంగా ఉండు. కష్టాలన్నిటినీ కూడా అతి కొద్ది రోజులే నీ నుంచి దూరం చేసి నీ జీవితాన్ని కాస్త మార్చి మంచిగా మార్చబోతున్నాను. నువ్వు దిగులు పడకు, కష్టాలు వచ్చాయని అస్సలు భయపడకు. జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టాలది ఏముంది చెప్పు, ఒక చెట్టుకి ఆకులు రాలిపోతాయి, అలాగే ఆ చెట్టు చనిపోతుందా? లేదు కదా, మళ్ళీ చిగురు చూపిస్తుంది కదా. అప్పటి అంటే మునుపటి కంటే సౌందర్యం అంతా దానికి వస్తుంది. దానికి కూడా కావాల్సింది కాస్త ఓర్పు తల్లి, నెమ్మదిగా ఉండాలి. అలాగే నువ్వు ఓర్పుతో ఉంటే నీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి నీ జీవితంలో కూడా చెట్టు ఎలా అయితే ఆకులు రాలి చిగురిస్తుందో అలాగే నీ జీవితంలో కూడా చిన్న చిన్న సంతోషాలన్నీ కూడా వస్తాయని గుర్తుపెట్టుకో. చిన్న సంతోషాలు నీ జీవితంలో పెద్ద మొత్తంలో ఆనందాన్ని తీసుకువస్తాయని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి ఎన్ని కష్టాలు వస్తే అంత సంతోషం అనేది నీ జీవితంలో రాబోతుందని తెలుసుకొని సంతోషపడాలి. ఎందుకు చెప్పు, నీకు ఈ బాధ ఏదైనా సరే దేన్నైనా సరే సులువుగా దాటేయగలదు. నా కూతురు కదా, నన్ను దాటించేస్తాడు నా బాబా అని ధైర్యం నీలో ఉండాలి కదా. నీలో ధైర్యాన్ని నింపుకుంటావో ఆ క్షణం నీ జీవితం అనేది అంతా కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది. నన్ను ఎవరో కిందికి లాగేస్తూ ఉన్నట్టుగా ఉందని చెప్పిన అనుక్షణం భయపడుతూ బాధపడుతూ ఉంటే ఇక నీకు ఓటమి ఎదురవుతుంది. నీకు విజయం ఎలా వస్తుంది చెప్పు. ముందు నీ మనసులో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు అన్నిటిని కూడా తీసి పడేసేయి. వాటిని నువ్వు దాటితే కదా, అసలు వాటిని నువ్వు తీసి పడేస్తేనే కదా నీకు అనుకూలమైన ఆలోచనలు వస్తాయి. కాబట్టి నేను చీకట్లో ఉన్నానని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా చెప్పు? నువ్వు వెలుతుర్ని ఎలా చూడగలవు చెప్పు? బయటికి ఎలా రాగలవు చెప్పు? అలాగే సృష్టిలో జరిగే ప్రతి విషయానికి కూడా అర్థం ఉంటుంది. ప్రకృతిలో జరిగే ప్రతి విషయం కూడా నీకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అవి నువ్వు కొన్నిసార్లు గుర్తిస్తున్నా, మరికొన్నిసార్లు అసలు అంటి ముట్టనట్టు వెళ్ళిపోతున్నావు. అలా ఎప్పుడూ కూడా వెళ్ళకమ్మా. నీ చుట్టుపక్కల వారు నీకు నేర్పించే గుణపాఠాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించు. ఆ తర్వాతే నీకు అర్థమవుతుంది. ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఉండాలి. అప్పుడే నీకు అంతా కూడా అర్థమవుతుంది. ఆ క్షణం నీకు అర్థమైందంటే నీ జీవితం అనేది ఇంకా అద్భుతంగా మారబోతుంది. నువ్వు ఇది ఏమాత్రం కూడా దిగులు పడవలసిన సమయం కానే కాదు. నిన్ను ఎవరైతే ముంచాలని చూస్తున్నారో వాళ్ళకి వాళ్ళు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేసి విజయాన్ని సాధించి వాళ్ళకే నువ్వు ఒక గుణపాఠం చెప్పాలి. ఎంతగానో పెద్ద శిక్ష ఇంకా ఎవరు వేయలేరమ్మా. శిక్ష నేను కూడా వేయలేను. ఆలోచించు.
ఒక్కసారి ఎవరైతే నిన్ను తొక్కేయాలని చూస్తున్నారో నువ్వు వారికి పైకి ఎదిగి చూపించే ఆరికి అది మింగుడు పడని విషయం కదా. వాళ్ళకి ఇంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది చెప్పు. ఈ ఒక్క శిక్ష చాలు వాళ్ళ జీవితాంతం బాధపడడానికి. ఆ ఒక్క శిక్ష చాలు వాళ్ళు ఏ తప్పు చేశారో వాళ్ళకి తెలియచేయడానికి. ఆ ఒక్క శిక్ష సరిపోతుంది. వాళ్ళు జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తూ కూర్చుంటారు. కాబట్టి నువ్వు ఏడవకుండా నిన్ను చూసి ఏడ్చేలా చెయ్యి. నువ్వు ఎదిగి చూపించాలి, ఎదిగి విజయాన్ని సాధించాలి. అప్పుడే కదా నీకు సంతోషం వస్తుంది. అలా కాకుండా బాధపడుతూ కూర్చుంటే నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతూ ఉంటారు, నిన్ను కిందకి లాగేస్తారు తప్పితే నువ్వు పైకి ఎదగలేవమ్మా. కాబట్టి నిన్ను బాధ పెట్టే వాళ్ళని చూసి భయపడకుండా సంతోషంగా ఉండి లేచి నీ పని నువ్వు మొదలుపెట్టు. నీకు తోడుగా పక్కా బలంగా నీ బాబా ఉన్నారని చెప్పి ఎప్పుడూ అస్సలు మర్చిపోవద్దు. నీ మనసులో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టేసేయ్. ఎప్పుడూ కూడా ప్రతికూలమైన ఆలోచనలతో సంతోషంగా ఉండు. నీకోసం మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను అని చెప్పాను కదా. ఇన్నాళ్ళు నువ్వు ఏదైతే కోరిన కోరిక దక్కలేదని బాధపడుతూ ఉన్నావో ఆ కోరికలు నెరవేరే సమయం కూడా ఆసన్నమైంది. ఇక నీ జీవితం మొత్తం కూడా సంతోషం ఆనందాలేనమ్మా. ఇక నీ జీవితంలో ఎటువంటి బాధలు లేకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు అండగా ఉంటుండగా నీకు దిగులెందుకు చెప్పు. ఇక అంతా కూడా మంచే జరుగుతుందమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఎప్పుడైనా సరే మన చెడుని కోరుకునే వారికి మనం విజయం సాధించి చూపిస్తే అంతకన్నా పెద్ద శిక్ష అనేది ఏది ఉండదు. ఎవరికైనా సమాధానం చెప్పాలి అనుకున్నప్పుడు మీ విజయంతోటే వారికి సమాధానం చెప్పండి. ఎప్పుడైతే నువ్వు ఎదుగుతూ ఉన్నావో నేను బాధ పెట్టాలి అనుకున్న వారంతా కూడా వాళ్ళకి ఇంతకు మించి ఏం బాధ పెట్టగలం, ఇంతకు మించి మనం చెడుగా ఏమి చేయగలం, ఇంత చేసినా కూడా ఎలా అలా నవ్వుతూ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్పి ముక్కున వేలేసుకోవాలి. అంతేకాదు ఇన్ని బాధలు పెట్టినా కూడా అంతటి విజయాన్ని ఎలా సాధించారబ్బా అని చెప్పి అయోమయంలో పడిపోవాలి. అంతకు మించిన శిక్ష అంటూ వేరే ఏది ఉండదు. నువ్వు వారి చెడుని కోరుకోవడం కన్నా కూడా నువ్వు విజయం సాధించి వారి ఎదుట నిలబడినప్పుడు నువ్వు నవ్వుతూ ఉన్నప్పుడు వాళ్ళు అంతకు మించి నరకంలో కూడా వాళ్ళకి అటువంటి శిక్ష ఉండదు. అదే పెద్ద శిక్ష అవుతుంది. కాబట్టి ఇక నుంచైనా నిన్ను బాధ పెడుతున్న వారిని తలుచుకొని వారెందుకు అంత ఆనందంగా ఉంటున్నారు, వారెందుకు అంత సంతోషంగా ఉన్నారు, వారు నన్ను ఇంత బాధ పెట్టి ఎందుకు అంత ఆనందాన్ని పొందుతున్నారు అని చెప్పి ఆలోచించడం మానివేసేసి వాళ్ళు నిన్ను బాధ పెడుతున్నారు కదా, ఏ విషయంలో నిన్ను చూసి బాధ పెడుతున్నారు, నీ స్థాయికి వాళ్ళు చేరుకోలేక నిన్ను అలా బాధ పెడుతూ ఉన్నారు. అలా కాకుండా నువ్వు ఇంకా ఇంకా దిగజారిపోవాలని ఇంకా కష్టాల్ని అనుభవించాలని చెప్పి బాధ పెడుతూ ఉన్నారు. ఈ విషయం నీకు అర్థమైంది కదా. అటువంటప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి, నువ్వు ఇంకా విజయం సాధించాలి, ఇంకా నవ్వుతూ ముందుకు వెళ్ళాలి. కష్టాలనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. వాటిని తట్టుకొని నిలబడి ధైర్యంగా ముందడుగు వేసిన వారే జీవితాన్ని చక్కగా అనుభవించగలుగుతారు. అంతకు మించిన ధైర్యం నీ బాబా నీకు ఇస్తున్నాడు. అటువంటప్పుడు నువ్వు దేని గురించి దిగులు పడుతున్నావు చెప్పు. ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడని నీ నమ్మకం నీకు ఉంది కదా. ఈ బాబా నీతో ఉన్నప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే సత్తా నీలో ఉంది. అటువంటి సత్తాని బయటికి తీ, ఆనందంగా ఉండు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ విజయాల్ని చూసి అందరూ కూడా వాళ్ళంతట వాళ్ళే పక్కకి తప్పుకుంటారు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి ఇంత మంచి విషయాన్ని చెప్పిన బాబాగారి ఈ విషయాలన్నీ కూడా మరొకరికి చేరవేరడం కోసం వీడియోని వీలైనంతగా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఆ బాబాగారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.